సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ని సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్. జీవి మాల్ తో సుమన్ టీవీ ప్రోగ్రామ్ కి అయితే మనం వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మనం ఇప్పుడు వచ్చేసి శ్రీమంత అపార్ట్మెంట్ లో ఉన్నాము. ఇక్కడ వాస్తవ్యులు కూడా మాకు జీవి మాల్ అంటే చాలా ఇష్టం, అక్కడ షాపింగ్ చాలా బాగుంటుంది అని మనతో షేర్ చేసుకుంటున్నారు. సో అడిగి వాళ్ళ మాటల్లోనే విందాం అనమాట. అక్కడ ఎలాంటి షాపింగ్ అంటే ఎక్కువ ఇష్టపడతారు, కొత్త బ్రాంచ్ రాబోతుంది, దాని గురించి వాళ్ళ ఉద్దేశం, ఒపీనియన్ అడిగి మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే అండి. హాయ్, మీ పేరు? అనుశ్రీ. అనుశ్రీ, ఏం చేస్తున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ ఓకే, ఖమ్మంలోనే కదా? అంటే ఎక్కడ నుంచి? ఖమ్మమే కదా? ఖమ్మం. చెప్పు, జీవి మాల్ గురించి ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటి షాపింగ్ ఎక్కువ చేస్తారు? అంటే మోస్ట్లీ జీవి మాల్ లోనే ఎక్కువ షాపింగ్ చేస్తాము, కానీ అక్కడ జనాలు కూడా చాలా మంది ఉంటారు. ఇంకో బ్రాంచ్ ఓపెన్ కావడం వల్ల ఇంకా ఈజీగా ఇంకెక్కువ సేపు దాంట్లో టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే ఏదైనా ఇన్స్టెంట్ ఫన్నీగా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానివ్వచ్చు, అక్కడ ఏదైనా మీకు జరిగిన ఇన్స్టెంట్ షాపింగ్ అంటే ఇప్పుడు ఒక్కటే పీస్ ఉంది అనుకోండి, అది ఇద్దరు ముగ్గురు ఒకసారి కావాలి, మాకు కావాలి, మాకు కావాలి అని కొట్టుకుంటారు. షాపింగ్ అలా చూసాము, అవి ఫన్నీగా అనిపిస్తాయి. ఇంకో కలర్ చూసుకోవచ్చుగా, లేకపోతే ఇంకో ట్రెండింగ్ ది చూసుకోవచ్చుగా అనిపిస్తుంది. ఓకే, కానీ నచ్చింది కాబట్టి అది తీసుకోవాలని అందరికీ ఉంటది. వాళ్ళు కూడా స్టాక్ ని మళ్ళీ ప్రొవైడ్ చేస్తాము అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? పావని. పావని. హాయ్ పావని. హాయ్. నెక్స్ట్ ప్లేస్ ఖమ్మమే కదా? ఖమ్మం. చెప్పండి, అంటే ఏం చదువుతున్నారు? జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. ఓకే, మీరు చెప్పండి జీవి మాల్ గురించి ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ షాపింగ్ చేసినప్పటి నుండి మన ఖమ్మంలో అంటే ఫస్ట్ జీవి మాల్కే వెళ్తాం మేము. లాంగ్ ఫ్రాక్స్ నుండి ఏదైనా ట్రెండీగా కానీ లేకపోతే ఏదైనా ట్రెడిషనల్ వేర్ కానీ అన్ని జీవి మాల్లోనే అన్ని దొరుకుతాయి. ఎట్ ఎ టైం అన్ని దొరికే ప్లేస్ ఒకటి అంటే జీవి మాలే. ఇంకా చుట్టుపక్కల విలేజెస్ అన్నిటి నుండి మా రిలేటివ్స్ అందరు కూడా జీవి మాల్కే వచ్చి షాపింగ్ చేస్తారు. అంటే మిమ్మల్ని అడుగుతుంటారా షాపింగ్ ఎక్కడ బాగుంటుంది? రిఫర్ చేస్తారు జీవి మాలే. జీవి మాల్ రిఫర్ చేస్తారు. ఓకే, ఇంకా అంటే మన ఖమ్మంలో వచ్చేసి ఇప్పుడున్న జీవి మాల్ కంటే ఇప్పుడు కొత్తగా వచ్చే జీవి మాల్ ఏంటంటే విస్తీర్ణంలో కానివ్వచ్చు, ఇంకా ఫ్లోర్ వైజ్ గా పార్కింగ్ ప్లేస్ లో కానివ్వచ్చు, దానికంటే ఇంకా బెటర్ గా పెద్ద స్పేస్ లో ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో కమింగ్ సూన్ October 5th అయితే ఓపెన్ కాబోతుంది అనమాట. అండ్ ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది. సో ఫెస్టివల్ సీజన్ కి ఏం షాపింగ్ చేశారు? మరి అక్కడ కొత్త షాపింగ్ మాల్ పడుతుంది కదా, అక్కడ ఎవరైనా షాపింగ్ చేయడానికి రెడీగా ఉన్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. మీ పేరు? నా పేరు ప్రియాంక. ప్రియాంక, ఏం చేస్తుంటారు? ఐఎమ్ డాక్టర్ బై ప్రొఫెషన్. ఓకే, అంటే డాక్టర్ అంటే చాలా డీసెంట్ గా వేసుకుంటూ ఉంటారు మేడం క్లోత్స్. సో చెప్పండి, అట్లా మీకు కావాల్సినవి దొరుకుతుంటాయి మన జీవి మాల్? యాక్చువల్గా నేను రీసెంట్గా వచ్చాను, షిఫ్ట్ అయ్యాను. బట్ ఆఫ్టర్ కమింగ్ ఇయర్ షాపింగ్ ఎక్కడ చేయాలి అంటే అందరు ఒకటే ప్రపోజ్ చేశారు, జీవి మాల్ అని. లైక్ ప్రియా మ్యామ్ కూడా జీవి మాల్ అని 1-2 సార్లు కన్వర్సేషన్ లో వచ్చింది. సో రీసెంట్ గా వెళ్ళాను, షాప్ కూడా చేశాను. దట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. మంచి క్లాత్స్, మంచి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి. ఎక్కువగా ఏం కలెక్షన్ వచ్చింది మేడం అక్కడ? నేను డిజైనర్ శారీస్ చూసాను, ఐ లైక్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అమ్మా, అంటే జీవి మాల్ కొత్త షాప్ పడుతుంది. సో పాత జీవి మాల్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, గుర్రం బ్రదర్స్ నుంచి చూసి వచ్చుంటారు. వాటి గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా హైయెస్ట్ క్వాలిటీ అంటే పెద్ద కాస్ట్లీ శారీస్ వరకు కూడా, కాస్ట్లీ డ్రెస్సెస్ కానీ ఏవైనా కూడా అక్కడ లభిస్తాయి అనేది మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే తర్వాత క్వాలిటీ కూడా బాగుంటుంది, ఇంకా వెరైటీస్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే సామాన్య ప్రజలకు దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే విలేజెస్ నుంచి కూడా ఎక్కువ మంది దీన్ని రావడం జరుగుతుంది. నేను ఈ మధ్య వెళ్ళలేదు, ఫస్ట్ ఓపెన్ చేసిన ఒక 4-5 సంవత్సరాలు ఉన్నాను. నేను కొన్ని పట్టు చీరలు తీసుకున్నాను. క్వాలిటీ బాగుంది. తర్వాత వాళ్ళ రెస్పాన్స్ కూడా, అక్కడ ఉండే వర్కర్స్ కూడా చాలా ఒబీడియంట్గా చక్కగా చూపించడం జరుగుతుంది. అందుకని కొత్తది పెట్టినా కూడా బాగా నడుస్తుందని మాత్రం నేను చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు చెప్పండి మేడం, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఖమ్మంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మీ పేరు? నా పేరు విజయశ్రీ అండి. ఓకే, ఖమ్మంలో ఆల్మోస్ట్ 12 years నుంచి ఉంటున్నాము. నాకు జీవి మాల్తో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే, మా పాప పుట్టినప్పటి నుంచి అక్కడే. ఇప్పుడు మా పాపకి 13 years వచ్చేసాయి. సో నాకు దాంతో ఇంకా ఎలాంటి కంప్లైంట్ లేదు. ఎవ్రీ డ్రెస్, ఎవ్రీ అకేషన్కి నేను అక్కడే ప్రిఫర్ చేస్తాను. క్యాజువల్స్, పార్టీ వేర్స్ అన్నీ కూడా. ఈవెన్ ఈ డ్రెస్ కూడా జీవి మాల్దే. ఆల్ టైమ్ ఫేవరెట్ షాపింగ్ మాల్ అండి. అంటే మీకు షాపింగ్లో ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ అలాంటి జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పండి. యాక్చువల్గా ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే ఏం లేదండి. ఇంకా వేరే ప్రాబ్లం కూడా ఏం లేదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే
పార్కింగ్తోనే ఉంటుంది. ఎక్కువ షాపింగ్ చేయాలంటే డెఫినెట్గా కార్లో వెళ్ళాలి అంటే సరిపోదు. సో అదొక్కటే ప్రాబ్లం. సో పార్కింగ్ ఉంటే ఇంకా మేము ఎక్కువ షాపింగ్ చేస్తాం. అందుకోసమే మనల్ని అర్థం చేసుకొని ఇప్పుడు న్యూ రెండో బ్రాంచ్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో అక్కడ పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ప్లాన్ చేశారు. సో మీకు ఆ సమస్య కూడా ఉండదని చెప్పుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి మేడం, మీ నా పేరు? పేరు జయశ్రీ అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఖమ్మంలో ఉంటుంది? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. చిన్నప్పటి నుంచి అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది. గురం బ్రదర్స్ అవన్నీ చూసాము. ఇప్పుడు జీవి మాల్లో ఎప్పుడు షాపింగ్ చేసుకుంటాం మేము. మా అమ్మాయి డ్రెస్సులు మొత్తం అక్కడే తీసుకుంటాం. మంచి ఏదైనా అక్కడే, కానీ రష్ ఎక్కువ ఉంటుంది, కొంచెం టైం సరిపోదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చేసి ఖమ్మంలో వైరా రోడ్లోకి వస్తుంది అనమాట, కోర్టుకి దగ్గరగా కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? కొత్త బ్రాంచ్ రెండోది ఓపెన్ అవుతుంది, అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మంచి జరగాలని. ఓకే. అంతేకాకుండా ఇప్పుడు మీరు అన్నారు ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఎక్కువ టైం తీసుకోలేకపోతున్నాం. సో ఇక్కడైతే మనకు వచ్చేసి చాలా విశాలమైన ప్లేస్లో పార్కింగ్ ఇబ్బంది లేకుండా చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. అంటే అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం క్రౌడ్ అక్కడికి ఇక్కడ డివైడ్ అవుతారు కదా ప్రజలు. సో దానివల్ల అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వెళ్ళడం వల్ల కొంచెం మీకు స్పేస్ దొరుకుతుంది అనుకుంటున్నారు షాపింగ్కి. ఓకే, అంతే దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం సునీత గారు ఖమ్మంలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? ఆల్మోస్ట్ 20 years నుంచి. 20 years. అయితే మీకు షాపింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. ఫస్ట్ నుంచి చిన్న పాపలు చిన్నప్పటి నుంచి జీవి మాల్లోనే షాప్ చేస్తాం మేము. ఇప్పుడైనా ఫస్ట్ నుంచి కూడా మామూలుగా మా రిలేటివ్స్ పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా జీవి మాలే. కాకపోతే బాగా రష్ ఉంటుందని చెప్తున్నారు ఈ మధ్య. మీరు కొత్త షాప్ పెట్టడం మాకు సంతోషంగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మేడం, మీ పేరు? చందన గారు, చెప్పండి మీకు షాపింగ్ ఎక్స్పీరియన్స్ జీవి మాల్తో అంటే ఏం గుర్తొస్తుంది, ఏం చెప్పండి? యాక్చువల్లీ ఖమ్మం వచ్చి నేను 10 years అయిందండి. అప్పటి నుంచి మా హస్బెండ్ కూడా గుర్రం బ్రదర్స్, దాని తర్వాత నుంచి జీవి మాల్ అలవాటైంది. ఇప్పుడు బాగా పుట్టిన తర్వాత నుంచి కూడా అక్కడికే వెళ్తున్నాను. బారసాల నుంచి కూడా ప్రతి ఈవెంట్కి తగ్గ డ్రెస్సెస్ మాకు అక్కడ దొరుకుతున్నాయి. పిల్లలకి, పెద్దవాళ్ళకి శారీస్ కానీ అంతా షాపింగ్ కూడా నేను అక్కడే చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ బర్త్డేకి కూడా నేను వెళ్ళొచ్చాను అనమాట జీవి మాల్కి. ఆఫర్స్ గురించి అంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వస్తుంది అండ్ దట్ 5th షాప్ ఓపెనింగ్ అవుతుంది. సో మోర్ ఇంకెక్కువ ఆఫర్స్తో మన ముందుకు వస్తున్నారు అనమాట. వాటి గురించి ఎలా ఫీల్? ఆఫర్స్ వైజ్ చూస్తే బాగా ఇస్తున్నారు, అలాగే క్వాలిటీ కూడా మంచిగా ఉంది. క్వాలిటీ వైజ్ కానీ షాపింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. బాబుని హ్యాండిల్ కూడా చేస్తారు అక్కడ ఉన్నారు. సో అది నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు కదా, శ్రీమంత అపార్ట్మెంట్ వాస్తవ్యులు అయితే ఇక్కడ షాపింగ్ చాలా బాగుంటుంది, మేము కొత్త షాప్ పడుతుందని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. మరి కొంత సమయం వాళ్ళతో స్పెండ్ చేసి చిన్న ఫన్నీ గేమ్స్ కాంటెస్ట్ పెట్టి వాళ్ళకైతే మనకు కూపన్స్ అందించే ప్రయత్నం అయితే చేద్దాం. చూసారు కదా, శ్రీమంత అపార్ట్మెంట్ వారు చేసిన సందడి అయితే సూపర్గా ఉందన్నమాట. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు, మనని కూడా చాలా ఎంటర్టైన్ చేశారు. గెలిచిన విన్నర్స్కి అయితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా వాళ్ళకి జీవి మాల్ గిఫ్ట్ కూపన్స్ అయితే అందజేద్దాం. నమస్తే స్టాలిన్ గారు. ఓకే సార్, చెప్పండి అంటే జీవి మాల్ గురించి మీ ఎక్స్పీరియన్స్ కానివచ్చు, ఇక్కడ షో గురించి మీ ఎక్స్పీరియన్స్. జీవి మాల్ వరకు చాలా బాగుంటుంది. మేము షాపింగ్ ఎక్కువ అక్కడే చేస్తాం. అందరికి అందుబాటులో ధరలలో, చాలా నాణ్యమైన ధరలలో బట్టలు అందుబాటులో దొరుకుతాయి. సెకండ్ బ్రాంచ్ ఓపెన్ కావడం మాకు చాలా చాలా ఆనందకరంగా ఉంది. సెకండ్ బ్రాంచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడైతే విన్నర్స్కి గిఫ్ట్ కూపన్స్ అందజేద్దాం. మీ పేరు? అనుశ్రీకి కంగ్రాచులేషన్స్ జీవి మాల్ తరఫు నుంచి. కంగ్రాచులేషన్స్ అనుశ్రీ. ఎస్, నెక్స్ట్ మీ పేరమ్మా? భారతమ్మ గారికి కూడా గేమ్లో విన్ అయినందుకు, ఈ ఏజ్లో కూడా స్పోర్టివ్గా తీసుకొని యూత్ని సైతం ఓడించినందుకు జీవి మాల్ తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్స్. చందన గారికి కూడా గేమ్లో విన్ అయినందుకు జీవి మాల్ తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. ఆల్వేస్ జీవి మాల్.